ప్రైజ్ ది లార్డ్. మనము ప్రేమను గురించి మాట్లాడినప్పుడు మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమనే. ఎందుకంటే ఆ ప్రేమ చాలా మందికి ఒక గుర్తుగా నిలిచిపోతుంది. వాళ్ళు చేసే పనులను బట్టి వారిని గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. అందుకే ప్రేమ అనగానే ఒక అబ్బాయి అమ్మాయి గురించి మాత్రమే ఎక్కువ తరచుగా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో అతను అంటాడు, నేను నిన్ను చివరి వరకు ప్రేమిస్తా అంటాడు. కానీ ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఆ అమ్మాయిని విడిచిపెట్టడానికో లేదా అబ్బాయిని విడిచిపెట్టడానికో వెనుక ఆడకుండా ఆలోచించకుండా విడిచిపెట్టడం జరుగుతుంది. కానీ యేసయ్య ప్రేమలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా దేవుని ప్రేమ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. మొదటిగా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించుతున్నప్పుడు అతను చాలా ప్రేమగా ఆ అమ్మాయిని ఎన్నో విషయాలపైన బాధ్యత తీసుకొని ప్రతి విషయంలో తోడుగా ఉండి ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటా వస్తూ ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి ఒకానొక రోజున అబ్బాయిని మోసం చేసి విడిచిపెట్టిన రోజు అతనికి తెలిసినా కూడా ఇంకాను అలానే ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయి మొహం మీదే అలా విసిగించుకోవడం, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి అది తట్టుకోలేక, నాకు అవసరం లేదు ప్రేమ, అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేను అనేసి సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆలోచించకుండా ఆయన సిద్ధపడతాడు. ఈ లోక సంబంధమైన ప్రేమలో మనము పరిస్థితులను బట్టి సంతోషము, ఆనందము, నిరాశ, ఇంకా అనుమానము, ఇంకా ఎన్నో ఇలాంటివి నెగిటివ్ పాజిటివ్ చాలా చూస్తాం. అది సిచ్యువేషన్ బేస్డ్ కలిగి ఉంటుంది. సిచ్యువేషన్ కాకుండా బాగున్నారు అంటే ప్రేమను చూపిస్తారు, సిచ్యువేషన్లో బాగాలేదు అంటే వ్యతిరేకంగా కోపాన్ని కూడా చూపిస్తారు. మరి ఇప్పుడు మనం యేసయ్య ప్రేమ గురించి మాట్లాడినట్లయితే, దేవుడు మొదటి నుండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, మొదటి నుండి నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు, మొదటి నుండి నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నువ్వు చేసే తప్పుల వల్ల, నువ్వు చేసే పాపాల వల్ల దేవుడు నీ మీద ఏమాత్రం ప్రేమ చూపించకుండా ఆపలేదు. దేవుని ప్రేమ మారలేదు, మొదటి కంటే ఇప్పుడు అలానే ఉంది. ఆయన మారని దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆ ప్రేమను మనం విడిచిపెట్టి లోకంలో ఉన్న ప్రతి ప్రేమను మనము గుర్తుపట్టుతున్నాము, గుర్తు పెట్టుకుంటున్నాము. ఒక వ్యక్తి ఫీవర్ వచ్చి తన స్నేహితుడి కోసమో, తన తమ్ముడి కోసమో, లేదా తన కుమారుడు కోసమో బయటికి వెళ్ళి ఆ పని ఏంటనేది సహాయం చేస్తే ఆ వ్యక్తిని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్న పరిస్థితిలో హెల్త్ బాగాలేకున్నా కూడా ఆయన వచ్చి ఇతని కోసం సహాయం పడాడని ఎప్పటికీ మర్చిపోము. చాలా గ్రేట్, బాగాలేకున్నా మీరు వచ్చారు అని అంటారే కానీ ఆయనను మర్చిపోకుండా మాత్రం ఉండరు. అవునా? మరి అలానే కదా యేసు ప్రభు నీ కోసం నా కోసం తన ప్రాణముని పెట్టి మన కోసం తనులు తిని మన కోసము గాయాలు పొంది బిడుగుద్దులు గుద్దించుకొని ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. చివరిలో కూడా ఏమన్నాడంటే, ప్రభువా వీరికి ఏమీ తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. అంటే నువ్వు నేను సిలువ వేయలేదు కదా, అక్కడ రోమన్లో కదా. రోమన్స్ వేస్తే మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు మనుషులే. ఆయన నీ కోసం నా కోసం ఒకటే కాదు, సమస్తము భూమి మీద ఉన్న మనుషులందరి కోసం వచ్చాడు. కానీ రోమా సైనికులు ఒకసారి దేవుణ్ణి సిలువ వేస్తే మనం ప్రతిరోజు మనకు తెలియకుండానే యేసు ప్రభుకి సిలువ వేస్తున్నాం. ఎలాగా అంటే మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు బైబిల్లో స్పష్టంగా రాయడం జరిగింది కదా. పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అని రాయడం జరిగింది. ఇవన్నీ మనం తెలుసు, కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా చేస్తున్నాము కదా. ఆ టైంలో ప్రభుని మనం సిలువ వేస్తున్నాం. ఎన్నిసార్లని ప్రభుని సిలువ వేస్తాం, ఎన్నిసార్లని ఆయన క్షమిస్తూ ఉంటాడు. హఠాత్తుగా మరణిస్తే క్షమాపణ ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మెలకువగా కలిగి ప్రభుకి పశ్చాత్తాపపడు. ప్రభువు క్షమిస్తున్న కొలది నీవు మారినట్లయితే తప్పకుండా నీ యొక్క టైం అయిపోయేలోపు ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావు.
అలా కాదని నువ్వు మార్చుకోకుండా నీ యొక్క స్థితులు అలవాట్లు అలానే ఉంచుకున్నావంటే నువ్వు మరణించాక నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీకు చాలా సమయం ఇచ్చాను, ఆ సమయంలో నువ్వేం చేసావు, నేను నీకు క్షమించాను, అయినా కూడా నువ్వు ఆ పని చేసావు, అందుకే ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉండలేకపోయినావు, నువ్వు నరకానికే అర్హుడు అనేసి నరకంలోకి వెళ్ళగొడతాడు దేవుడు. యేసు ప్రభు మారని దేవుడు, ఆయన ప్రేమ మారదు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఒకసారి బైబిల్ తెరిచి మనము సువార్తలు చూసినట్లయితే అక్కడ దేవుని ప్రేమ శిలువ గురించి మనము స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది. దేవుని ప్రేమను జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు మర్చిపోయినావు, దేవుడు ప్రేమను నుండి దూరంగా వెళ్ళిపోయినావు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ. అందుకోసమే ఈ వాక్యంని, ఆయన ప్రేమను మరలా జ్ఞాపకం తేవడానికి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. యేసయ్య ప్రేమను నువ్వు మర్చిపోయావేమో, పరిశుద్ధాత్ముడు నీకి జ్ఞాపకం తెప్పించి చెప్పమని సెలవిస్తే నేను ఈ మాటలు నీతో మాట్లాడుతున్నా. నువ్వు సొంతంగా మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి, దేవుడు పలికిచ్చిన మాటలు, దేవుడు ఇచ్చిన అంశముతోనే నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. ఎందుకు ఈ సమయంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాను అంటే, యుద్ధాలు రాజ్యాల మీదకి రాజ్యాలు లేపబడుతున్నాయి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోనే నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగు. సమయం ఎక్కువగా లేదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. ప్రభుతో మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. విడవబడితే మహా భయంకరమైన శోధన, శ్రమలు, వాటిని మనం తప్పించుకోలేం, వాటిని మనం తట్టుకోలేం. కాబట్టి క్షమించినప్పుడే, దేవుడు క్షమించినప్పుడే క్షమాపణకి నీవు లోబడి మారు మనసు కలిగినట్లయితే ఖచ్చితంగా నీవు ఎత్తబడే గుంపులో ఉందుదువుగాక. ఆమేన్. దేవుడి మాటల్ని దీవించి నీ హృదయంలో స్థిరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.